హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శరణ్య. నేను శ్రావణ మంగళవారం నోము చేసుకుంటాను. ఇది 5వ సంవత్సరం మొదటి మంగళవారం. అయితే దీనికి ఒక రిలేటెడ్ స్టోరీ కూడా ఉంది, అది మీకు చెప్తాను ఇప్పుడు. పూర్వం కుండన నగరంలో ధర్మపాలకుడు అనే సముద్రుడైన వర్తకుడు ఉండేవాడు. అతని దైవభక్తి, సంపద అన్నీ ఉన్న సంతానం లేదని విచారం వేధించేది. అతను భక్తికి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, నీకు అల్పాయుష్కుడైన పుత్రుడు కలుగుతాడు, అతను 16 ఏళ్ళ వయసులోనే పాము కాటు వల్ల మరణిస్తాడని చెప్పి మాయమయ్యారు. సుశీలుడు అని పేరు పెట్టారు ఆ బిడ్డకి. సుశీలునికి 16వ ఏడ రాగానే అతనికి వివాహం జరిపించారు. ఆ నవ వధువు రోజు భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించేది. అమ్మవారు అనుగ్రహం వల్ల ఆ పతివ్రతకు ముత్తైదుతనం రాదని గౌరీదేవి వరం ఇచ్చింది. ఈ నోము ఆచరించడం వల్ల కన్యాదాన ఫలితం, దీర్ఘ సుమంగళి ప్రాప్తుడు లభిస్తాయి. కుటుంబంలో ఐశ్వర్యం, సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఈ నోము చేసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది.